కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీ పాలనను తలపించే విధంగా ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ఆరోపించారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని కాశీపుర టీ స్టాల్ సమీపంలో బదాలా జరూర్ మార్పు తథ్యం నినాదంతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వందలాది మంది సిపిఐ కార్యకర్తలను ఉద్దేశించి నారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్య హక్కులపై దాడులు పెరిగాయని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారికి జైళ్లకు పంపుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పాత్రికేయులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజా సంస్థలపై పోరాటాలు చేస్తున్న వామపక్ష ఉద్యమకారులను అర్బన్ నక్సలైట్లు అంటూ అణచివేసే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. ప్రజా హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వామపక్ష శక్తులు ఐక్యంగా పోరాడాలని నారాయణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దేవేంద్ర శ్రీను, కృష్ణగౌడ్, బాణాల రామయ్య తదితరులు పాల్గొన్నారు.